హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి భీష్మ అష్టమి అంటే భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. భీష్మ తర్పణం మహాపుణ్యం. భీష్మ అష్టమి ప్రాముఖ్యత, మనం చేయవలసిన విధులు ఏంటో తెలుసుకుందాం. అయితే మాఘశుద్ధ సప్తమి మొదలుకొని ఏకాదశి వరకు 5 రోజులను భీష్మ పంచకం అంటారు. అయితే భీష్మునికి ఆ రోజు తర్పణం విడిచిపెట్టాలని, ఇంకా సంతానం కోరుకునే వారికి ఆ రోజు చాలా ప్రాముఖ్యమైనదిగా వేద పండితులు చెప్తుంటారు. భీష్మ అష్టమి నాడు తెల అంజలి సమర్పించి భీష్మునికి స్మరించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని, ఇంకా శ్రాద్ధం కూడా పెడితే మంచిదని పద్మపురాణం చెబుతుంది. సంవత్సర పాపం పోవాలంటే ఆనాడు భీష్మునికి జల అంజలి సమర్పించాలి అని మన మహాభారతం ద్వారా తెలుస్తుంది. అందుకే మాఘశుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని అంటారు. భీష్మ అష్టమి నాడు తర్పణం ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే భీష్ముడికి వివాహం కాలేదు, సంతానం లేదు. హిందూ ధర్మ ప్రకారం సంతానం లేని వారికి హిందూ ప్రధాన తర్పణం ఇచ్చేవారు ఉండరు. అందుకే లోక కళ్యాణం కోసం తన తండ్రి కోసం బ్రహ్మచార్యాన్ని స్వీకరించిన ఆ మహానుభావుడికి కృతజ్ఞతగా లోకమంతా తర్పణం వదులుతుంది. భీష్మ తర్పణం అందరికీ తప్పనిసరి. సంతానం ఉన్నా లేకున్నా, తండ్రి ఉన్నా లేకున్నా, కుల గోత్రాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భీష్మునికి తర్పణం ఇవ్వాలి. అయితే ఆ తర్పణం ఏ విధంగా ఇవ్వాలి అంటే, తండ్రి బ్రతికి ఉన్నవారు జాంధ్యాన్ని ఎడమ భుజం పైన ఉంచుకొని నీటిని వదలాలి. తండ్రి లేని వారు జాంధ్యాన్ని కుడి భుజం మీద వేసుకొని నీటిని వదలాలి. 3 దేవతల ఆశీస్సులు పొందాలంటే, భీష్ముడి వంటి గొప్ప వ్యక్తి ఆశీర్వాదం పొందాలంటే ఈ తర్పణం ఆచరించడం ఎంతో అవసరం. ఆ పితామహుడికి ప్రీతి కలగడానికి మన శక్తి కొలది ఏదైనా దానం చేస్తే మంచిది. అవి ఏంటంటే ఆకు, వక్క, త్రాగునీరు, అన్నదానం వంటివి. అయితే తర్పణం చేసేవారికి పితృదోష నివారణ. భీష్ముడు గంగాపుత్రుడు. ఈరోజు ఆయనకు తర్పణం ఇవ్వడం వల్ల వంశంలో ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అయితే సంవత్సరాలు మొదలుకొని ఉన్న పాపాలు మొత్తం తొలగిపోతాయంట. అయితే తర్పణాలు తండ్రి లేని వారు మాత్రమే ఇస్తారు. కానీ భీష్మ అష్టమి నాడు మాత్రం తండ్రి బతికి ఉన్నవారు కూడా భీష్ముడికి తర్పణం ఇవ్వవచ్చు. అయితే భీష్ముడి దర్శనానికి ప్రతిరూపం ఆయనను స్మరిస్తూ తర్పణం ఇవ్వడం వల్ల ఏడాదంతా చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని మన పెద్దవాళ్ళు నమ్ముతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, భీష్మాష్టమి యొక్క ప్రాముఖ్యత. నా టాపిక్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.